డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. మండలిలో కల్తీ నెయ్యిపై జరిగిన చర్చ వైసీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ మోషన్ రాజు ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఫుల్లుగా ఇరుకుని పెట్టేసినట్టుగా అయిపోయింది. చంద్రబాబు నాయుడునో హెరిటేజ్నో కల్తీ నెయ్యి కంపులోకి లాగటానికి వాళ్ళు చేసిన విస్తృత ప్రయత్నం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది కానీ అలాగనే చైర్మన్ మోషన్ రాజుది కానీ క్రైస్తవ్యం పట్ల ఆ చర్చ దారితీసే విధంగా ఎందుకు జరిగింది? మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు, ఆయన చూపించిన ప్లకార్డు, గతంలో జగన్ వ్యవహార శైలి గురించి ఈ చర్చలో రావటానికి గల కారణాలు ఏమిటి? కల్తీ నెయ్యి పైన చర్చ మతపరమైన రచ్చకు ఎందుకు దారితీసింది అనేది ఈ వీడియో చివరిలో నేను మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా ఫుల్ డీటెయిల్స్ అందిస్తాను. వీడియోని చివరి దాకా చూడండి. అలాగనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ్యం కానీ లేకపోతే చైర్మన్ మోషన్ రాజు యొక్క క్రైస్తవ్యం కానీ ఎందుకని ప్రశ్నార్థకంగా నిలిచింది అనే దానిపైన మీ కామెంట్ కూడా ఈ వీడియో కింద చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, నిన్న మండలిలో కల్తీ నెయ్యి పైన లఘు చర్చ జరిగింది. ఆ చర్చలో ప్రభుత్వం అనుకున్న వ్యవహార శైలిని పక్కదో పట్టించడానికి గత 4 రోజులు బట్టి చైర్మన్ మోషన్ రాజు ఎలాగ ప్రవర్తిస్తున్నాడు, అసలు మండలిని 4 రోజుల పాటు వాయిదా వేసి మళ్ళీ నిన్న సభ తీరిన తర్వాత ఏ రకమైన చర్చ వచ్చింది అంతా చూశారు. ఇందులో చంద్రబాబు నాయుడు హెరిటేజే అసలు కల్తీ నెయ్యికి పాల్పడ్డారని వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ధీటుగా ఎదుర్కోవటానికి ప్రభుత్వం కూడా కొత్త ఎత్తునెత్తుకొని వచ్చింది. అందులో నిన్న మంత్రి అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డిది అలాగే చైర్మన్ మోషన్ రాజు క్రైస్తవ్యం గురించి చర్చ మొదలుపెట్టాడు. అలాగనే గతంలో జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికలో ఒక యేసు ప్రభు బొమ్మని తప్పుగా ముద్రించారు అన్న కారణానికి కొన్ని వందల సార్లు సారీ చెబుతూ ఒక సర్క్యులర్ను కూడా అందులో ప్రచురించటం అనే దాన్ని కటింగ్ పట్టుకొచ్చి మరి మండలిలో చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అవటం మూలానే అసలు ఈ కల్తీ నెయ్యికి ఆస్కారం కలిగింది అన్నట్టుగా ఆయన చర్చను మొదలుపెట్టి అలాగనే ఆ చర్చ మోషన్ రాజు యొక్క క్రైస్తవ్యం మీద కూడా మారింది. అందరూ కలిసి దీన్ని ఇందులో ప్రభుత్వం తరపున ఉన్న ఈ టీడీపీనో మరి కూటమినో దోషులుగా చిత్రీకరించడానికి చంద్రబాబు నాయుడిని హెరిటేజ్ని ఇందులోకి లాగి ఈ కంపు మొత్తం వాళ్ళ మీద పూయటానికి చేసిన ప్రయత్నం మరొక రకంగా దారితీసింది. అలాంటి దారి తీయటం అనేది అది ఒక అవాంఛితమైన ఇదైనప్పటికీ ధీటుగా ఎదుర్కోవాలంటే ఇలాంటివే జరుగుతున్నాయి. అసలు ఈ కల్తీ నెయ్యి పైన జంతు కొవ్వు ఉంది అని చంద్రబాబు నాయుడు ఏ రోజైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ రోజు దగ్గర నుంచి ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా ఇది జరిగిందనేది చెప్పినా కూడా దాన్ని పక్కన పెట్టేసేసి సిబిఐ సిట్ ఏదో తమకి క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పుకోవటం మొదలుపెట్టి ఇక అక్కడి నుంచి చంద్రబాబు నాయుడిని, హెరిటేజ్ని, అలాగనే ఎందాపూర్ డైరీని, ఇంకా బోలేబాబా డైరీకి మరి హెరిటేజ్కి ఉన్న సంబంధ బాంధవ్యాలు వీటన్నిటినీ మేము బయట పెడతాం చూడు అని ఆ రోజున బొత్స సత్యనారాయణ కూడా ఒక నెయ్యి ప్యాకెట్ అంటూ చీజ్ ప్యాకెట్ను దాన్ని చూపించి అడ్డంగా ఇరుక్కుపోయాడు. ఆయనకి లీగల్ నోటీసులు కూడా వచ్చాయి. ఇక ఈ చర్చ కావచ్చు లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద ఆవేశపూరితంగా మాట్లాడి ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చి ఈరోజు మండలికే రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇక మిగతా సభ్యులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళందరూ చర్చ జరగాలి అని గట్టిగా పట్టుబడుతూనే ఇందాపూరు అలాగనే హెరిటేజ్కి మధ్య ఉన్న సంబంధాల మీద మాత్రమే చర్చ జరగాలి, పూర్తిగా ప్రభుత్వ సమాధానం ఇందులో లేకుండానే చర్చ మేము అనుకున్న విధంగానే జరగాలి, మేము మాట్లాడేసి మేము బయటకు వెళ్ళిపోతాం, ఇక ఆ తర్వాత చర్చను క్లోజ్ చేయడానికి మోషన్ రాజు గారు ఉన్నారు కదా అని ఒక దొంగ ఎత్తుకోవటం ఇందులో క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. అందుకని దానికంటే ముందుగా అసెంబ్లీలో కూడా దీనిపైన చర్చ జరిగి ప్రభుత్వం తన తాలూకు సమాధానాన్ని మరి రికార్డుల్లో ఉండే విధంగా వాళ్ళు కూడా ఒక చర్య తీసుకున్నారు. కానీ మండలిలో చర్చ రాకుండా ప్రభుత్వం భయపడుతోంది అని ఒక పక్కన సాక్షి కావచ్చు, మరొక వైపు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, ఇంకా ఎమ్మెల్సీలు బయట కూడా ప్లకార్డులు పట్టుకొని అసలు వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని కూడా చెప్పులేసుకొని మండలిలోకి తీసుకొచ్చి నానా అబాసు రచ్చపాలయ్యారు. ఇక దాంతో జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ్యం అవాంఛితంగా ఇందులోకి వచ్చి కూర్చుంది.
మరి ఎవరైనా ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అవతల మనిషిలో ఉన్న లోపాలన్నింటినీ ఎత్తి చూపుతారు. యాక్చువల్గా క్రైస్తవ్యం పాటించటం లోపం అని కాదు, ఒక క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇది జరిగింది అనేది ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళు కూడా చర్చ పైకి తీసుకురావటం మొదలుపెట్టారు. అందుకని వీళ్ళకి అసలు ఈ హిందూ దేవాలయాల పట్ల కానీ లేకపోతే స్వామివారి చిత్రపటం పట్ల కూడా వీళ్ళకి ఏమాత్రం అభిమానం లేదన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. ఇక దీంతో పాటుగా ఈ మండలిలో చైర్మన్ యొక్క మోషన్ రాజు యొక్క క్రైస్తవ్యం కూడా చర్చకు దారితీసింది. మండలిలో కూడా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ్యం అలాగనే చైర్మన్ మోషన్ రాజు గురించి కూడా అక్కడ కూడా రికార్డెడ్గా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడి గతంలో వచ్చిన ఆ ఫోటోల్ని వీటిని కూడా చూపిస్తూ ప్రస్తుతం తన హయాంలో జరిగిన ఈ కల్తీ నెయ్యి గురించి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా సారీ చెప్పలేదు. అదే యేసుప్రభు చిత్రపటానికి అవమానం జరిగింది అనుకోగానే 100 సార్లు సారీ చెబుతూ ఆయన సర్క్యులర్ ఇచ్చింది ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదు అనేది ఒక న్యాయపరమైన చర్చ కనిపిస్తున్న కల్తీ నెయ్యి మీద చర్చ కాస్త మతపరమైన రచ్చకు దారితీసింది. అదైతే క్లియర్గా కనపడతా ఉంది. దీనంతటిని నేను కూడా పక్కన పెట్టే విధంగా హిందూ మతం పట్ల నాకేం ద్వేషం లేదు, నేను ఇంకా హిందూ మతాన్ని కొంత అభిమానంగానే చూస్తానని చెప్పుకోవడానికి మొన్ననే కడప జిల్లాలో కూడా ఒక నందీశ్వర స్వామి విగ్రహావిష్కరణకు జగన్మోహన్ రెడ్డి ఆ విగ్రహ ప్రతిష్టకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ పూజలు చేసి దాన్ని కూడా సోషల్ మీడియా నిండుగా హిందూ మతం పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకునే విధంగా వైసీపీ సోషల్ మీడియా కూడా దాన్ని ప్రచారం చేస్తుంది. ఆ రోజున కూడా మనం కొండబద్దల్లో వీడియో పెట్టాం. హిందువుల పట్ల నాకు ఇదిగో ఉన్న అభిప్రాయం ఇది అని జగన్మోహన్ రెడ్డి చెప్పటానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అని. కానీ ఇప్పుడు అదే అసలైన చర్చ కింద తయారై కూర్చుంది. కల్తీ నెయ్యి కాస్త పక్కదారి పట్టిపోయి హిందూ మతం క్రైస్తవ మతం ఈ రెండింటి మధ్యకు చర్చ వచ్చి ఆగింది. ఇలాంటిది జరగటం మనకి ఇక్కడ ఏమైనా అవసరం ఉందా? అసలు ఈ కల్తీ నెయ్యి చర్చ కాస్త మతపరమైన రచ్చకు ఎందుకు దారితీసింది అంటే దానికి కేవలం కారణం రాజకీయాల కోసం అనేక రకాల ఎత్తులు ఎత్తే దాంట్లో ఈ చర్చలన్నీ బయటకు రావటం మొదలు పెడతాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 7 కొండల స్వామివారికి 7 కొండలు ఏం కాదు 2 కొండలేనని చెప్పి ఆ తర్వాత 7 కొండల్ని మరి ఏదో ఒక జీవో ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి అసలు 7 కొండల్ని వెంకటేశ్వర స్వామికి అప్పజెప్పిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఇలాంటివన్నీ చర్చ పైకి తీసుకొని వచ్చి హిందూ మతం పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకునే విధంగా కనపడుతుంటే అలాంటి అభిమానం ఏమీ లేదు. వీళ్ళు కేవలం నాటకాలు రాజకీయాల కోసమే ఆడుతున్నారని చెప్పడానికి వీళ్ళు కూడా ఈ క్రైస్తవ్యం హిందుత్వం మీదకి చర్చను తీసుకొని వచ్చారు. యాతావాత చూస్తే ఇది అటు తిరిగి ఇటు తిరిగి మరి రాష్ట్రంలో కూడా మతపరమైన రాజకీయాలకు దారితీసే విధంగా కనపడుతోంది. దీనికి మరి ప్రతిపక్షం ఎంత బాధ్యత వహిస్తుంది, అధికార పక్షం ఎంత బాధ్యత వహిస్తుంది అనే దానికంటే అసలైన కల్తీ నెయ్యి మీద ఏ రకంగా ఫైనల్ అవుట్పుట్ రాబోతుంది అనే దాని మీదే ఎక్కువ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి చర్చలన్నీ పక్కన పెట్టేసి ఆ విషయంలో నిగ్గుదేల్చడానికి ప్రభుత్వం కూడా ఉపక్రమించాలనేది కొండబద్దల యొక్క అభిప్రాయం. ఇదే ఈరోజు కొండబద్దలు.